దండం పెట్టి ఓటు అడగండి. ప్రవీణ్ను బ్రహ్మాండమైన మేయర్తో గెలిపించండి. మన హక్కులన్నీ కాపాడుకుందాం, అన్ని కాపాడుకుందాం. ప్రవీణ్ అంటే ఎటువంటి వ్యక్తో మీకు ఒక్క మాటలో నేను చెప్తా. నేను ముఖ్యమంత్రి అయినాక ప్రవీణ్ని పిలుచుకున్నాను నేను. ప్రవీణ్ గారు, మీరు గురుకులాలు మంచిగా నడుపుతున్నారు, ఇంకా బాగా నడపాలి, మీకు బడ్జెట్ ఎంత కావాలన్నంత తీసుకోండి, వాటిని జూనియర్ కాలేజీలు కూడా చేయండి, బ్రహ్మాండంగా చేయమని చెప్పిన. తెలంగాణ గురుకులాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్కు సమానం. అద్భుతమైనటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఏఎస్లు, పైలట్లు, హిమాలయ పర్వత శిఖరాలు ఎక్కిన బిడ్డలు, అక్కడి నుంచి ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిన బిడ్డలు ఆ గురుకులాల నుంచి పుట్టించిన వ్యక్తి ఎవరు? మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది, దేశాన్ని బాగు చేయాలని ఉంది, అట్టడుగు వర్గాలను పైకి తేవాలని ఉంది, మన రైతులను కాపాడుకోవాలని ఉంది, మన రాష్ట్రాన్ని మేలు చేసుకోవాలని ఉంది. ఆయన ఆశామాషి వ్యక్తి కాదు, ఒక మాజీ ఐపీఎస్ అధికారి, ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే విచక్షణ ఉంటుంది, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, అన్ని లాభాలు జరుగుతాయి. ఇటువంటి వ్యక్తి మళ్ళా మళ్ళా దొరకరు. మామూలు నాయకులు దొరుకుతారు, కానీ ఇటువంటి వ్యక్తులు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు వచ్చి సేవ చేస్తామని వచ్చినప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత. हमारे तेलंगाना रियासत के हमारे मुसलमान बुजुर्गों को, भाइयों को और बहनों को मैं तहे दिल से सलाम करता हूं। भाइयों, एक बात सोचिए, आज तेलंगाना रियासत में क्या हो रहा है।